గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరిగేసి కొడితే రికార్డు ముక్క కూడా మిగలేదు. అసలు మామూలు ఆకలి వీళ్ళది. ఎప్పుడు 5 ఏళ్ల నుంచి కాసు కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు సోలోగా దిగుతాడా, ఒక్క ఫోటో అన్న వదులుతాడా లేదా అని. సో మొత్తానికైతే ఇప్పుడు గ్లిప్స్ వదిలాడు. పక్కా 5 ఏళ్ల ఆకలి ఒక్క గ్లిప్స్ తో అయితే ఖచ్చితంగా తీర్చేశాడు అని నేనైతే గట్టిగా చెప్తున్నా. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పాలి తీరిందా లేదా అని. అండ్ ఇప్పుడు నేను వచ్చిన విషయం ఏంటంటే మళ్ళీ నిరూపించేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూట్యూబ్ లో దిగితే రికార్డ్ ముక్క కూడా మిగలదు అని. గ్లిప్స్ రిలీజ్ అయిన వెంటనే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అసలు కొండంత టార్గెట్ ని జస్ట్ 8 గంటల్లో కొట్టి అవతల పారేశారు. ఆ కొండంత టార్గెట్ గుంటూరు కారం 20.45 మిలియన్ టార్గెట్ అనమాట. అండ్ దాని తర్వాత పుష్ప కూడా 20 మిలియన్ తో ఉంది. ఆ 2 రికార్డులని మడతేసి కొడితే 8 గంటల్లో ఎగిరి అవతల పడ్డాయి. నేనైతే ఫస్ట్ లైక్స్ ఇక్కడైతే బదలగొట్టేసారా ఈజీగా అనుకున్నా. బట్ ఇప్పుడు వ్యూస్ ఇక్కడైతే చాలా ఈజీగా కొట్టేశారు. బట్ లైక్స్ రికార్డు కొంచెం క్రిటికల్ గా మారేలాగా ఉంది భయ. ఎందుకంటే ఇంకా 3 అవర్స్ లో 60,000 లైక్స్ అయితే సంపాదించాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. ఇక్కడ చాలా వరకు ఇక్కడి నుంచి ఎఫెక్ట్ పెడితేనే అది సాధ్యమవుతుంది, లేదంటే జస్ట్ మిస్ అయిపోవడం ఖాయం ఖచ్చితంగా. ఎందుకంటే 731 లైక్స్ తో ఓజీ టాప్ లో ఉంది. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచి జోరుగా ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఖచ్చితంగా రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. జస్ట్ 60,000 లైక్స్ మాత్రం పెండింగ్ ఉంది 3 అవర్స్ లో. చూద్దాం బ్రేక్ చేస్తారా లేదా అనేది. మొత్తానికైతే ఇప్పుడు దేవరా గ్లిప్స్ అయితే 23 మిలియన్ వ్యూస్ తో అండ్ అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ లో 1 మిలియన్ లైక్స్ దాటి పారేసింది భయ్యా. సో ఇప్పుడు రివ్యూస్ కూడా 27.7 మిలియన్ కొడితే రికార్డ్ లెవెల్లో అవుతుందన్నమాట. ఎందుకంటే పుష్ప ఒక్క సింగిల్ లాంగ్వేజ్ లో 27.7 మిలియన్ అయితే సంపాదించింది ఒక్క లాంగ్వేజ్ లో. అంటే ఇప్పుడు ఈ 3 అవర్స్ లో టార్గెట్ వచ్చేసి 3 మిలియన్ వ్యూస్ అండ్ 60K లైక్స్ అనమాట. సో చూడాలి కొడతారా లేదా అని. సో మీరు అనుకుంటారా గైస్, కొడతారనుకుంటారా? తప్పకుండా కొట్టేటట్టుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వై.